హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్టూపిడ్ జోంబీ గేమ్ ఆడదాం అనుకుంటున్నాను. లెవెల్ 1 నుంచి 25 వరకు. ఈ గేమ్లో మనం ఏమేంటంటే మొత్తం అన్ని జాంబీస్ని క్లియర్ చేయడం, బుల్లెట్ వేస్ట్ చేయకుండా ఎలా క్లియర్ చేస్తాననేది ఇప్పుడు గేమ్లో చూద్దాం మనం. ఓకే, లెవెల్ 1 వచ్చినప్పటికి 3 జాంబీస్ నించున్నాయి, ఒకటి పైన ఇంకో 2 కిందన. ఒకే బుల్లెట్కి ఇప్పుడు 2 జాంబీస్ కిల్ చేస్తాను చూడండి. ఇంకొక జాంబీ ఉంది. వావ్, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి ఉన్న మిగిలిన బుల్లెట్స్ కౌంట్ అయ్యి స్కోర్ అనేది చూపిస్తుంది. ఇంకా లెవెల్ 2 వచ్చినప్పుడు కూడా సేమ్ జాంబీస్ని అలా కిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ కూడా ఒకే బుల్లెట్తో 2 అయిపోయి ఇంకో బుల్లెట్తో ఇంకో జాంబీ అనేది చనిపోయింది. ఓకే, లెవెల్ 3 వచ్చినప్పటికి చూసారా, ఈ బాక్స్ని పేలగొడితే పైన చిన్న చిన్న బాక్సెస్ వచ్చి పడతాయి చూడండి. ఇంకా అన్ని జాంబీస్ కూడా ఒకేసారి అయిపోయాయి. ఏదైనా మనం కేర్ఫుల్గా ఏం చేస్తే మొత్తం గేమ్ అంతా సింపుల్గా అయిపోద్ది. ఇక్కడ మన సిలిండర్ కానీ పేలగొడితే మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. లెవెల్ 5కి వచ్చాం. అసలు గేమ్లో జాంబీస్ చూసారా ఎంత స్టూపిడ్గా నించున్నాయో, మనం చంపేస్తాయని తెలిసి కూడా. ఆ కార్నర్లో ఉన్న జాంబీ సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పైన ఉన్న జాంబీని ఎలా క్లియర్ చేయాలని చూసుకోవాలి మనం. ఇది కూడా సింపుల్గా అయిపోయింది. ఓకే, లెవెల్ 6 ఇది. మ్యాక్సిమం మనం ఒకే బుల్లెట్తోని మొత్తం అన్ని జాంబీస్ని చంపేసుకోవచ్చు. ఇక్కడ పైన డ్రమ్ అది రోల్ అవుతూ వచ్చి మొత్తం ఈ 3 జాంబీస్ని చంపేస్తారు చూడండి. అయిపోయింది ఇది కూడా. మనం కొన్ని లెవెల్స్ ఏం చేయాలంటే గ్రావిటీ ట్రిక్ అనేది యూస్ చేయండి. బుల్లెట్ టాప్ నుండి ఫాలో అవుతుండడం వల్ల జాంబీస్ అన్నీ హిట్ అయ్యి చచ్చిపోతాయి అన్నమాట ఒక్కొక్కటి. ఇప్పుడు మల్టిపుల్ లేయర్స్ని అబ్స్ట్రాక్టర్స్తో అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. ఇందులో కొంచెం పేషెన్స్తోని మొత్తం అన్నీ కూడా బుల్లెట్ వేస్ట్ చేయకుండా స్లోగా ఆలోచించుకుంటూ ఆడితే జాంబీస్ అన్నీ సింపుల్గా చంపేయచ్చు మనం. చూసారా, ఇందులో ఒక్క బుల్లెట్తో మొత్తం అన్నీ చనిపోయాయి. ఇక్కడ చూడండి, ఒకే బుల్లెట్తో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఆలోచించుకుంటూ ఎక్కడ ఏం చేసి కొడితే బుల్లెట్స్ అనేవి జాంబీస్ అన్నిటిని చంపుతుంది అనేది చూసుకొని ఆడడమే. ఇంకా బ్యాక్గ్రౌండ్ అది చూసారా, మూన్ అది వెనకాతల చెట్లు ఎండిపోయిన చెట్లు అవన్నీ ఉన్నాయి. నన్ను అడిగితే గేమ్ డిజైన్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మనం ఎక్కడ ఏం చేసి కొడితే ఎక్కడికి వెళ్ళి బుల్లెట్ తగులుతుందని మనం కూడా గెస్ చేయలేం. అది ఒక్కొక్కసారి అయితే నేను కూడా షాక్ అయ్యా, అదేంటి నేను అక్కడ కొట్టలేదు కదా, ఎలా చనిపోయింది అని. మీకు కూడా అలాంటివి ఎప్పుడైనా అయ్యి ఉంటాయి. ఒకవేళ ఈ గేమ్ ఎప్పుడైనా ఎవరైనా ఆడుంటే కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు ఈ లోపల ఉన్న జాంబీస్ని చాలా కేర్ఫుల్గా కొట్టాలి. ఒక షాట్తో అయిపోయింది అది. ఇప్పుడు ఇంకో షాట్, సూపర్, ఇది కూడా అయిపోయింది. లెవెల్ 15. ఇక్కడ కూడా ఒక బాక్స్ని కొడితే చాలు జాంబీస్ అనేవి చనిపోయాయి. ఇంకొక జాంబీ మిగిలింది, దాన్ని ఎలా కొట్టాలి అని చూసుకోవాలి కేర్ఫుల్గా. ఈ బుల్లెట్ ఓకే వేస్ట్ అయిపోయింది అనుకున్నాను లాస్ట్ మూమెంట్లో. కొన్ని గేమ్స్ ఒకే బుల్లెట్తో అయిపోతున్నాయి, ఇంకో కొన్ని అయితే ఒక 2-3 బుల్లెట్స్తో అయితే కంప్లీట్ చేయగలుగుతున్నాం మనం.
వావ్, ఒకే బుల్లెట్తో అయిపోయి అనుకున్నాను మొత్తం అన్ని. జస్ట్ మిస్. ఇంకా లెవెల్ 20. ఇవి ఏం కాదు, ఆ పైన చెక్కని మొత్తం ఇలా తోస్తే చాలు. చూడండి, బాక్స్ని కొట్టిన మొత్తం అన్ని జాంబీస్ కూడా చనిపోతున్నాయి ఈజీగా. డన్. ఇంకా లెవెల్ 21కి వచ్చాము. ఇది మనం ఇక్కడ నేను చూడండి లెవెల్ 20 వరకు ఆడాను. ఇప్పుడు లెవెల్ 21 నుంచి నాకు వచ్చే స్టేజెస్ అన్నీ ఇలా 60 వరకు ఓపెన్ అయ్యాయి ప్రస్తుతానికి. మొత్తం 180 ఉంటాయి మొత్తం లెవెల్స్ ఇందులో. స్టేజ్ 1 మనం చూసుకుంటూ అంటే ఒక 50 కంప్లీట్ చేస్తే ఇంకో 50 అలా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 21 కంప్లీట్ చేద్దాం. ఓకే, ఒక స్టిక్ని ఇలా కొట్టగానే చూడండి ఆల్మోస్ట్ అయిపోయాయి జాంబీస్ అన్నీ. అయ్యో, ఈ ఒక్క బుల్లెట్ మిస్ అవ్వలేదు, అయిపోయింది ఇది కూడా. ఇదేముందంటే అక్కడున్న చూడండి గ్యాస్ సిలిండర్, దాన్ని పేల్చితే చాలు మనకి గేమ్ అనేది సింపుల్గా అయిపోతుంది అసలు. ఇంకొక షాట్. వావ్, అయిపోయింది. లాస్ట్ బుల్లెట్తో ఎలాగైనా జాంబీస్ అన్ని క్లియర్ చేస్తా. ఇదేం లేదు, పైన చూడండి డ్రమ్ని కానీ ఇలా మనం రోల్ చేస్తే మొత్తం జాంబీస్ అని పేలిపోతాయి. కానీ బుల్లెట్తోనే అయిపోయాయి మొత్తం అంతా. ఇది కొంచెం టఫెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ పైన బాక్సెస్ అవన్నీ క్లియర్ అవ్వవు. కానీ నాకు మాత్రం సింపుల్గా అయిపోయింది. డన్. ఇది కూడా ఒకే బుల్లెట్తో డ్రమ్ ఎగిరింది, జాంబీస్ చచ్చిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ స్టూపిడ్ గేమ్ను లెవెల్ 1 to 25 అయితే చూసారు కదా. హోప్ మీకు ఎంజాయ్ చేసి ఉంటారు. మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేవరెట్ లెవెల్ ఏమనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ గేమ్ ప్లేలో కలుద్దాం. నెక్స్ట్ అలానే నేను 26 నుంచి 50 వరకు లెవెల్స్ అప్లోడ్ చేస్తాను టుమారో. వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.